తెలుగు వన్ వినోదాన్ని, విజ్ఞానాన్ని, విశేషాలను అందించే ఒక సంపూర్ణ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సినిమా వార్తలు, విశేషాలు, ఇంటర్వ్యూలు, యువతరానికి మెచ్చే నచ్చే వెబ్ సిరీస్లు, మొత్తం కుటుంబం మెచ్చే షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోస్, హాస్యాన్ని పంచుతూ చెక్కిలి గింతలు పెట్టే కంటెంట్, ఇలా ఎన్నెన్నో ఆసక్తికరమైన అంశాలను నిరంతరం ప్రేక్షకుల్లో అలరించే ఆల్రౌండర్ ఛానల్ తెలుగు వన్ యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సందర్శించండి. ఆసక్తికరమైన సినిమా, వినోదాత్మక వీడియోలను వీక్షించండి మరియు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 29/11/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణాపక్ష త్రయోదశి శుక్రవారం. త్రయోదశి ఈరోజు ఉదయం 7:48 వరకు, అనంతర చతుర్దశి నక్షత్ర స్వాతి నక్షత్రం ఉదయం 10:20 వరకు, వర్జం సాయంత్రం 4:27 6:12 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:28 9:15 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 12:10 12:50 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 6:16, సూర్యాస్తమయం 5:20. అమృత గడి రాత్రి 2:56 తెల్లవారుజాము 4:41 వరకు. రాహుకాలం ఈరోజు ఉదయం 10:30 12 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 9:30 10:15 వరకు, సాయంత్రం 6:20 నుండి 7:30 వరకు ఈరోజు అనుకూలం. స్వాభన యోగం ఉంది సాయంత్రం 6:19, వని ఉదయం 7:48, భద్రకరణ రాత్రి 8:41. ఈరోజు మహాశివరాత్రి. అలాగే కార్తీక మాసంలో 28వ రోజు. 28వ రోజుని ఉల్లి, వెల్లుల్లి, ఉసిరి, అలాగే సొరకాయ, గుమ్మడికాయ, వంకాయ కూడా తినకూడదు ఈవేళ. అలాగే నువ్వులు, ఉసిరి దానంగా ఇవ్వాలి. ధర్ముణ్ణి ఆరాధించాలి. ఓం ధర్మాయ కర్మణాశాయ స్వాహ కార్తీక దామోదరాయ స్వాహ అని ధర్ముణ్ణి ఆరాధిస్తే దీర్ఘకాలిక వ్యాధులు సైతం పరిహారమై ఆరోగ్యం సమకూడుతుందని చెప్పారు. దినారంభ చక్రంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉందో ఈరోజు చూద్దాం. మేషరాశి వారికి సానుకూల ఫలితాలు ఉన్నాయి. అయితే చేసే ప్రయత్నంలో పట్టుదల, శ్రద్ధ కలిగి చేయాలి. అలాగే వృషభ రాశి వారికి ఈరోజు పనులు విశ్రామంగానే కొనసాగే అవకాశం. ప్రతి పనిలో ఏదో ఒక అడ్డంకులు కూడా కలిగే అవకాశం. రావలసిన బాకీలు వసూలు కాక కొంచెం విచారణ కలిగే అవకాశం. మిథున రాశి వారికి పనిలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. అశాంతి, ఇబ్బందికరమైన వాతావరణం. సాయంత్రానికి మనసు ప్రశాంతంగా ఉండే అవకాశం. కర్కాటక రాశి వారికి ఈరోజు సానుకూలంగా ఉంది. దేవాలయ దర్శనాలు, పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు సందర్శించే యోగం ఉంది. సింహరాశి వారికి కూడా ప్రయాణాలు, దూరపు బంధువులు రాక, లేదా మీరే తల్లిదండ్రులు కలుసుకోవడం, బంధుమిత్రుల సంగమం ఉంది. రావలసిన బాకీలు చేతికి అందే అవకాశం ఉంది. కన్యారాశి 4 రకాలుగా కూడా ధనం చేతికి అందే అవకాశం ఉంది. బంధుమిత్రులతో సఖ్యత ఏర్పరచుకుంటారు. అలాగే విశేషమైన దాన ధర్మాలు మీ చేతుల మీదుగా ఆచరించడం, దేవాలయ దర్శనాలు కూడా చేసే అవకాశం ఉంది. తులారాశి విద్యార్థులకు అనుకూల కాలం. వ్యవసాయదారులు శుభవార్తా శ్రవణం, విదేశీ ప్రయాణాలకి అనుకూలం. వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. అయితే నిరుద్యోగులు శుభవార్తలు ఉంటాయి. బదిలీలు కూడా ఉద్యోగస్తులకు ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు కూడా లాభాలు అధికంగానే ఈరోజు ఆర్జించే అవకాశం ఉంది. ధనస్సు రాశి వారు గురువుల్ని, తల్లిదండ్రుల్ని, బంధువుల్ని కలుసుకునే అవకాశాలు, ప్రయాణాలు, విందులు, విలాసాలకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. మకర రాశి స్వల్పంగా అనారోగ్య సమస్యలు, స్వల్ప ధనలాభాలతోటే వ్యాపారం ముగిసే అవకాశం. చిరు వ్యాపారులకైతే లాభాలు ఎక్కువ ఆర్జించే అవకాశం. కుంభరాశి వారు సానుకూలంగానే ఉంది. అరికోని బంధువులు రాక, సోదరుడు లేక సోదరి ఏదో రకంగా మీకు సహాయం చేయడం వల్ల కొంచెం ఆనందంగా కుటుంబ వాతావరణం ఉండే అవకాశం. మీనరాశి వారికి కోపం అధికంగా ఉండడం, దగ్గర బంధువులతో విరోధాలు పెట్టుకోవడం, చీటికి మాటికి కూడా కోపించడం, మాట పట్టింపుల వల్ల ఇబ్బందులు పడే అవకాశం, మానసిక అశాంతికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అవన్నీ లేకుండా భగవద్ ఆరాధన, దేవాలయ దర్శనాలు చేయండి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. విష్ణు సహస్రనామంలో ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణవే జాహ్నవే నమః. జాహ్నవే నమః.
సంహారకాలమున ప్రాణుల లయము చేయువాడు కనుక తన్ను ఆశ్రయించినటువంటి భక్తులను పరమపదానికి తీసుకొని పోవువాడు పరమాత్మ, మూడులను విడువాడు. ఈ కారణముల చేతన శ్రీహరి జహ్నుహు అని స్తవనీయుడయ్యారు. పుణ్యాత్ముల్నే ధర్మాత్ములే తన దగ్గర తీసుకున్న మూఢుల్ని మూర్ఖుల్ని తీసుకోడు. అందుకే జహ్నుడు, జాహ్నవే నమః అంటే ధర్మంగా సత్యంగా ధర్మాన్ని పాటించేటువంటి వాడు, పాలించేటువంటి వాడు అని చెప్పబడదు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి. టోన్ న్యూస్ యావత్ విశ్వంలోని సమగ్ర సమాచారాన్ని అందించే ఒక సంపూర్ణ న్యూస్ యూట్యూబ్ ఛానల్. లోకల్ నుంచి గ్లోబల్ వరకు వార్తలు, విశేషాలు, విశ్లేషణలు, ప్రత్యేక కథనాలు నిర్విరామంగా అందించే న్యూస్ ఛానల్. మరెన్నో ఆసక్తికరమైన వార్తా విశేషాల కోసం టోన్ న్యూస్ ఛానల్ ని వీక్షించండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.